ఈరోజు మనం దానిమ్మ సాగు గురించి విషయాలు తెలుసుకుందాం. సో ఇక్కడ మా బావగారు ఉన్నారు, తిరుపతి రెడ్డి గారు. సో గత 10-15 సంవత్సరాలుగా దానిమ్మ తోటల్లో నిపుణులు వీళ్ళు. సో ఇప్పుడు వారి మాటల మీద విందాం. ఎక్కడెక్కడ అవి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు, హార్వెస్టింగ్ వరకు, సో చీడపీడల నివారణ అన్ని విషయాలు మనము ఎక్స్పర్ట్ రైతు ఇక్కడ ఉన్నారు, చెప్తారు. మీరు రూట్ స్టాక్ ఎక్కడి నుంచి తెచ్చారు బావ? మొదట్లో అయితే మేము ఫస్ట్ పంట పెట్టినప్పుడు గూటీలు అంట్లు అంటారనమాట, గూటీలు అని అంటారు కొన్ని ప్రదేశాల్లో. వాటిని మేము కందుకూరు దగ్గర నుంచి, బద్వేలు దగ్గర నుంచి తీసుకొచ్చి నాటినాం. ఇప్పుడు కొత్తగా ప్లాంటేషన్ జరిగింది మాత్రం జైన్ మొక్కలు తీసుకొస్తున్నాం. ఎందుకంటే జైన్ మొక్కల వల్ల కొద్దిగా చీడపీడల నివారణ, అదేవిధంగా బ్యాక్టీరియల్ లెస్ అనే ఉంటుందన్న ఉద్దేశంతో ఆ మొక్కలు వాడుతున్నాం. ఇవి మాత్రం అంట్లు. ఇవి మనం వచ్చేసి బళ్ళారిలో తెచ్చిన అంట్లు అనమాట. ఇవి దాదాపుగా వీటి వయసు వచ్చేసి 6 సంవత్సరాలు. ఈ మొక్కలు 6 సంవత్సరాలు. మనం 3 క్రాపులు తీసాము ఇప్పటికి. ఇది 3వ క్రాపు రన్, 4వ క్రాపు రన్ అవుతుంది. సో కొంతవరకు స్టాక్ తెచ్చి మనము నాటిన తర్వాత మినిమం 3 సంవత్సరాలు లేదా లేదు 2 సంవత్సరాలు కంపల్సరీగా పెంచుకుంటే మొక్క బలపడుతుంది అనమాట. చెట్టు బలపడి స్ట్రాంగ్గా స్టెమ్ కానీ అవన్నీ చాలా బలంగా వస్తాయి. ఇప్పుడు ఏంటంటే 1.5 సంవత్సరంకే పంట కుదులుతున్నారు చాలామంది. కాకపోతే 2 సంవత్సరాలు వదలడం వల్ల ఏమైందంటే కాండము అదంతా బాగా గట్టిగా రావటం వల్ల ఫ్రూట్స్ కానీ సైజు రావటము, చెట్టు బలంగా ఉండటం జరిగిద్ది అనమాట దీంట్లో. సో ఇక్కడ అన్నిటికీ డ్రిప్ ఇరిగేషన్ ఉంది, మనం బాగా గమనిస్తే. ఎందుకంటే కంపల్సరీగా దానిమ్మ తోటలు అనేసరికి డ్రిప్ ఇరిగేషన్ కంపల్సరీగా ఉండాలి. డ్రిప్ లేకుండా మామూలుగా అనేది చాలా కష్టంగా ఉంటుంది దీంట్లో. దానిమ్మలో కంపల్సరీగా డ్రిప్ పెట్టుకునే మొక్కలను పెట్టుకోవాలి. చీడపీడలు లాంటివి, ఒక వ్యాధులు లాంటివి ఉంటాయి, వైరస్ ఉంటుంది. మనం మొక్కలు తెచ్చుకునేటప్పుడే అంట్లు అనుకోండి, ఆ తోట పరిస్థితి ఏంటి, ఆ తోటలో తెగుళ్ళు ఉన్నాయా లేవా చూసుకొనే తీసుకోవాలి మొక్కలు. లేకపోతే రైతు ఇబ్బంది పడే పరిస్థితులు చాలా వరకు ఉంటాయి దీంట్లో. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో జైన్ మొక్కలు అనేటివి తీసుకోవటమే చాలా పద్ధతైన విషయం. ఎక్కువ ఎటువంటి డిసీజులు వచ్చే అవకాశం ఉంది, ఎక్కువ ఎటువంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంది, వాటికి మేనేజ్మెంట్ ఎలా? మనం దాదాపుగా దానిమ్మలో ఉన్నప్పుడు వర్షాలు తక్కువగా ఉంటేనే దానిమ్మ పంట ఎక్కువగా వస్తుంది. ఎందుకంటే ఎక్కువ వర్షాలు పడడం వల్ల జబ్బులు రావటం అనేది, తెగుళ్ళు రావటం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది దీంట్లో. కాకపోతే ఈ సంవత్సరం వర్షాలు తక్కువగా ఉండటం వల్ల మాకు వచ్చిన పంటలో తెగుళ్ళు కానీ ఎలాంటివి ఏమీ లేవు. ఫ్రూట్స్ కానీ అన్నీ చక్కగా వచ్చినాయి ఈ సంవత్సరం. అంతకుముందు సంవత్సరం కూడా వచ్చినాయి. కాకపోతే దానిమ్మ తోటకి అనేది వర్షాభావము తక్కువగా ఉండటమే చాలా మంచి విషయం. సో వీటికి నెట్ వేస్తేనే, లేకపోతే నెట్ ఇక్కడ పైన చూస్తే మనము నెట్ గమనిస్తాం ఇక్కడ. సో ఈ నెట్ వేయడం వల్ల ఉపయోగం ఏంటి, నెట్ వేయకపోవడం వల్ల ఉపయోగం? నెట్ అంటే దాదాపుగా బయట చూసే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఇవి చిలకలకి, ఉడతలకి వాటి కోసం వేశారు అనుకుంటున్నారు. మెయిన్ పర్పస్ అది కాదు. ఇది కొన్ని చోట్ల వచ్చేసి మన సైడు ఇక్కడ ఆంధ్రాలో మాత్రం డేగా అంటారు. అది చీతకొక చిలుక లాగానే ఉంటుంది. అది నైట్ పూట మాత్రమే వచ్చి కాయల మీద అటాక్ చేస్తుంది అనమాట. చేసి ఇంజెక్షన్ వేసినట్టు హోల్స్ చేసి లోపల ఇత్తనంకి రసం లాగేస్తుంది. అందువల్ల కాయ కుళ్ళిపోతుంది అనమాట. అట్లా చాలా వరకు తోట 80% దెబ్బతింటుంది నెట్ లేకపోతే. మెయిన్ పర్పస్ నెట్ వేసేది దానికోసమే. అది కంపల్సరీగా ఆగస్టులో వేసేసుకోవాలి. ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ ఈ 4 నెలలు కంపల్సరీగా డేగా అనేది ఉంటుంది. దానికోసం అని చెప్పి నెట్ అనేది వాడతాం. ఇది ఎకరాకు వచ్చేసి 30,000 వరకు ఖర్చు వస్తుంది. ఓకే. ఇప్పుడు దీంతో మనం మందులు లాంటివి, లేకపోతే ఎటువంటి మందులు, ఎటువంటి వ్యాధుల కోసం మనం ఇక్కడ వాడతాం? స్ప్రేయింగ్ అనేది కంపల్సరీగా ఫ్లవరింగ్ దశ నుంచి కాయ హార్వెస్టింగ్ వరకు స్ప్రేయింగ్ అనేది మస్ట్ అండ్ షుడ్గా వాడాలి, కంపల్సరీగా వాడాలి. 4 డేస్కి, 5 డేస్కి, 3 డేస్కి, అవసరమైతే 3 డేస్కి కూడా వాడాల్సి వస్తుంది. స్ప్రేయింగ్ లేకుండా దానిమ్మ తోట పండించడం అనేది అసంభవం. సో ఇక్కడ వచ్చేసి కెమికల్స్ లేకుండా ఈ ఆర్గానిక్ పద్ధతిలో పండించడం అనేది జరగని విషయం. ఓకే, ఆర్గానిక్ పద్ధతిలో పండించవచ్చు, కానీ ఇప్పుడున్న జనాభా ప్రకారం ప్రోడక్ట్ అందించాలంటే అంత కష్టం ఆర్గానిక్ ప్రకారం పండించి. కాబట్టి కెమికల్స్ కూడా తప్పదు, మోతాదులో వాడుకోవాలి. అదేవిధంగా ఆర్గానిక్వి కూడా ఇప్పుడు మేము గ్రౌండ్ నట్ కేకు, నీమ్ కేకు ఇలాంటివన్నీ వాడుతూ ఉంటాం. కంపల్సరీగా వాడి ఇది చేస్తుంటాం. అట్లా స్లరీస్ వదలడం అనమాట. ఆ స్లరీస్ ఇవ్వడం వల్ల కూడా చెట్టుకు ఉపయోగం, స్ట్రెంత్ అంత వస్తుంది అనమాట. ఇప్పుడు స్ప్రేయింగ్ వచ్చేసి డైరెక్ట్గా చెట్ల మీదనేనా, లేకపోతే డ్రిప్ ఇరిగేషన్ లోపల? డ్రిప్ ఇరిగేషన్ లోపల ఎంతవరకు మనం సాల్యుబుల్స్ మాత్రమే ఇస్తాము, స్లరీస్ సాల్యుబుల్. స్ప్రేయింగ్ మాత్రం ఎంతప్పటికీ చెట్టు పైన. అవును, బ్లోయర్ ఉంటుంది అనమాట, ట్రాక్టర్ బ్లోయర్. ఆ బ్లోయర్ ద్వారా స్ప్రేయింగ్ చేసుకోవటం. తక్కువ ప్లాంట్స్ ఏది 2 ఎకరాలు 3 ఎకరాల రైతులు అయితే మిషన్ పెట్టేసుకొని స్ప్రేయింగ్ చేసుకుంటారు. ఎక్కువ తోట అన్నప్పుడు కంపల్సరీగా బ్లోయర్ ఉండాలి.
బ్లోయర్ వల్ల బెనిఫిట్ ఏంటంటే మ్యాన్ పవర్ తగ్గిద్ది. స్ప్రేయింగ్ మన మందులు కూడా కొంత కంట్రోల్ చేసుకోవచ్చు. లీటర్ బట్టే దగ్గర 6 లీటర్ సరిపోయింది, అట్లా సేవ్ అవుతాం అనమాట దీనికి. సో ఇక్కడ వచ్చేసి దీనికి ఒక దిగుబడులు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక చెట్టుకి ఎన్ని కాయల వరకు, లేకపోతే ఒక ఎకరం మనం సాగు చేసామంటే దానికి ఎంత ఖర్చు రావచ్చు, ఎంత దిగుబడి వచ్చే అవకాశం ఉంది? ప్రతి సంవత్సరము దానిమ్మ మొక్కలు అనేటివి ఒకసారి పెట్టేసి 1 సంవత్సరం పెట్టుబడి పెట్టి బలాలు అవన్నీ ఇచ్చేస్తే 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు కాస్తాయి అనుకోవటం అది తప్పుటి విషయము. ఏ సంవత్సరానికి ఆ సంవత్సరమే పెట్టుబడి పెట్టాలి. ప్రతి ఎకరాకు ఏమీ లేదన్నా కూడా 2.5 లక్షల నుంచి 3 లక్షల రూపాయలు ఖర్చు అవుద్ది పెట్టుబడి కింద ఎకరాకు వచ్చేసి. ఇది ప్రతి సంవత్సరం నడచాల్సిన ప్రాసెస్సే. ఎందుకంటే ఎరువులు, పశువుల ఎరువు ప్రతి సంవత్సరం వేయాల్సిందే. ఎకరాకు 5 ట్రాక్టర్లు వేయాలి. ఆ తర్వాత బలం మందులు వేయాలి, డిఏపి కానీ 10-26 కానీ ఇలాంటివి ఇస్తూ ఉంటాము. అలాగే సాల్బుల్స్ 052-34, పొటాసు 00-20-50 ఇట్లా ఇచ్చుకుంటూ ఉండాలి. వీటితో పాటుగా స్లరీస్, చెక్కలు, కొన్ని చెక్కలు నానేసి వాటిల్లో ఎగ్స్, ఇట్లా మనం నిమ్మకాయలు ఇలాంటివి కూడా స్లరీస్ కలుపుకొని చెట్లకు ఇచ్చుకుంటూ ఉండాలి. మెయిన్ అనే ఇక్కడ వచ్చేసరికి ఏమైందంటే పెట్టుబడి కింద వచ్చేసరికి ఎరువులు 2 సార్లు ట్రిమ్మింగ్ పడతాయి, చెట్లు కటింగ్ చేస్తారు చెట్లని. ఇయర్లీ 2 సార్లు కటింగ్ చేయించుకోవాలి. పంట అయిపోయినామంటే రఫ్ కటింగ్ ఒకటి జరిగిద్ది. మళ్ళీ పంటకు ప్రిపేర్ అయినప్పుడు క్రాప్ కటింగ్ అని చెప్పేసి చేయించుకోవాల్సి వస్తుంది. ఈ విధంగా దీంట్లో ఖర్చు ఉంటుందండి. ఖర్చు లేకుండా ఎట్టి పరిస్థితుల్లో ఉండదు. ఇది దాదాపు 3 లక్షలు ఖర్చు వస్తుంది ఎకరాకి, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. మనం ఒక్కసారి మొక్కలు కానీ నాటామంటే బాబు ఎన్ని సంవత్సరాల వరకు మనము పంట తీసుకోవచ్చు? మాకున్న పరిస్థితులు, మా నేల స్వభావాన్ని బట్టి మేము చూసిన దాంట్లో చూస్తే మా నేలలో వచ్చేసి 12 సంవత్సరాలు 13 సంవత్సరాలు వస్తున్నాయి. ఎందుకంటే ప్రతి చోట ఇప్పుడు విల్ట్ అనేది స్టార్ట్ అయింది. ఆ విల్ట్ వల్ల చెట్లు చనిపోవటం ఉంది. దానికి నాకు తెలిసినంత వరకు డాక్టర్స్ కానీ ఎవరైనా సరే దానికైతే మెడిసిన్ ఏం లేదు. ఏయో గాళ్ళు కొట్టుకోవటం తాత్కాలికానికి అనమాట, ఉపశమనం తప్ప. విల్టు వచ్చింది అంటే చెట్టు తర్వాత చెట్టు అలా చనిపోవడం అనేది సహజం. ఈ 10 బేరీ చేసుకుంటే 10 సంవత్సరాలు కాపాడుకోగలిగితే తర్వాత ఉంటే మన అదృష్టం, లేకపోతే అంతవరకు మాత్రం చేసుకోవచ్చు 10-12 సంవత్సరాలు. ఒకవేళ ఇప్పుడు మొక్కలు చనిపోయానంటే అవి తీసేసి మళ్ళీ కొత్త మొక్కలు వేసుకోవడం. కొత్త మొక్కలు వేసుకోవాలంటే ఆ ప్లేస్లో ఇంకా దాన్ని తవ్వేసి ఆ వేరు అంతా తీసేసి దాన్ని ఎండబెట్టి ఆ ప్లేస్ని అంతా, ఆ తర్వాత దాంట్లో గుళికలు ఇలాంటివి వేసుకొని మళ్ళీ రీప్లాంటేషన్ చేసుకోవచ్చు. చేసుకుని మళ్ళీ 1 సంవత్సరం లేదా సంవత్సరంన్నరకు మనకి వీటితో పాటు కలిసి వస్తాయి. అది రైతు కొంత బెనిఫిట్. ఇక్కడ కొన్ని మచ్చలు లాంటి ఇక్కడ కొన్ని కనబడుతున్నాయి, దీనివల్ల ఏమన్నా అది సన్బర్న్ అంటారు దాన్ని. దానిపైన ఈ చలికాలం ఏంటంటే మంచు నిలబడి దాని మీద ఈ ఎండ కాయడం వల్ల అది వస్తుంది సన్బర్న్. కాకపోతే ఇది ఎక్కువగా తోటలో ఉంటే ఏమైందంటే రేటు మీద ప్రభావం చూపిస్తుంది. ఆ మచ్చ లేకుండా మామూలుగా ఉన్న కాయలు ఏమైతే అంటే మంచి రేటు పలుకుతాయి. ఇలా ఒకవేళ మచ్చగా ఉన్నా కూడా లోపల కాయ అయితే బాగానే ఉంటుంది, ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఓన్లీ పైన చర్మం వరకే అలా జరిగిద్ది తప్ప. కాయలు కూడా మంచి అద్భుతంగా మంచి ఇవిగా ఉన్నాయి, సైజు కానీ లేకపోతే కలర్ కానీ. ఈ సంవత్సరం మా తోటలో వచ్చేసి కలర్ కానీ సైజుల విషయంలో కానీ చాలా బాగా వచ్చింది. ఇక్కడ 1 ఎకరాకు మనము ఎంత దిగుబడి మనం తీయొచ్చు, దాని నుంచి మనకు ఎంత? అట్లా చూసుకుంటే ఎకరాకు దిగుబడి అనేది 10 టన్నుల వరకు కాపించుకోగలిగితే రైతుకు ఉపయోగం. అంటే 10 అనేది నిర్దిష్టమైన అంకె కాదు. 10 నుంచి 15-20 టన్నులు తీసిన వాళ్ళు కూడా ఉన్నారు, 25 టన్నులు పండించిన వాళ్ళు కూడా ఉన్నారు. కాకపోతే 10 టన్నులు రైతుకు మినిమంగా ఉంటే తీసుకోగలిగితే యావరేజ్ రేటున 50-60 రూపాయలు అమ్మినా కూడా రైతుకు 3 లక్షలు పెట్టుబడి పోతే మరో 3 లక్షలు మిగిలే అవకాశం ఉంటుంది. అంతకుమించి ఏదో రేట్ కలిసింది అనుకోండి, ఇంకొక 10 రూపాయలు 20 రూపాయలు పెరిగింది అనుకోండి, 10 టన్నులు కాస్తే మాత్రం మంచి ఆదాయమే వస్తుంది. రైతు ఇబ్బంది పడకుండా ఉంటుంది. ఓకే, ఇక్కడ చూసామంటే చాలా మనము చూడొచ్చు, అద్భుతంగా కాయలు కానీ లేకపోతే ఇవి కానీ చాలా అద్భుతంగా సాగు చేశారు. ఎందుకంటే దానిమ్మకాయలు పెంచడం అనేది చాలా చిన్న పిల్లల లెక్క చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇక్కడ కానీ చూసామంటే చాలా అద్భుతంగా చూశారు. సో బావగారు చెప్పింది చూస్తే ఇక్కడ వచ్చేసి చాలా జాగ్రత్తగా సాగు చేయాలి, పెట్టుబడి కూడా బాగానే ఉంటుంది. ఇక్కడ కానీ చూసారంటే ట్రిమ్మింగ్ కానీ లేకపోతే కెమికల్స్ కానీ అవన్నీ కూడా చాలా కాస్ట్ అవుతాయి. సో ఒక రకంగా చూసుకుంటే బాగా సాగు చేయబడితే ఒక మంచి లాభదాయకమైన పంట ఇది. సో ఇప్పుడు మార్కెట్ గురించి కూడా ఆల్రెడీ చెప్పారు. మార్కెట్ కూడా సమ్ టైమ్స్ అటు ఇట్లు ఫ్లక్చువేట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మార్కెట్ బాగా మనకి ఇప్పుడు ఎట్లా మార్కెట్ మంచిగా ఉందంటే మనకి ప్రైస్ ఎట్లా తెలుస్తుంది అసలు? మార్కెట్ అనేది దాదాపుగా ఇప్పుడున్న పరిస్థితుల్లో తోట దగ్గరికే వచ్చి వాళ్ళు తీసుకెళ్తుంటారు కాయలు. కాకపోతే మనం మార్కెటింగ్ చేయాలనుకుంటే చెన్నై, బెంగళూరు మార్కెట్లు మంచి మార్కెట్లు, పెద్ద మండీలు అనమాట అవి.
అలాగే విజయవాడ, రాజమండ్రి అక్కడి నుంచి వచ్చి అందరు తీసుకెళ్తూ ఉంటారు. కాకపోతే కాయ క్వాలిటీ అవన్నీ ఉన్నాయంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో 70 రూపాయలు అలా అమ్ముతున్నాయి. 1.5 మంత్ ముందు మాత్రం 120, 130 కూడా రీచ్ అయింది రేటు. 150 కూడా రీచ్ అయింది అది 2 months బ్యాక్. ఇప్పుడు ఏంటంటే 60 రూపాయల నుంచి 70, 75 రూపాయల వరకు నడుస్తుంది మార్కెట్. ఓకే, ఎకరాకు 10 టన్నులు కాపు కాపించుకుంటే సరే ఈ 65, 70 రూపాయలు అయినా కూడా రైతుకు మేలుగానే ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఇందులో తెగుళ్ళు, కాయ కుళ్ళుడు, మచ్చ, బ్యాక్టీరియా అనేది ఇంపార్టెంట్గా వాటిని రాకుండా చూసుకోవాలి. బ్యాక్టీరియా వచ్చిందంటే మాత్రం తోట చాలా ఇబ్బంది, 90% దెబ్బతిని కాయలు పగిలిపోవడం ఇట్లా జరుగుతాయి. దానివల్ల బాగా లాస్ జరుగుతుంది రైతులకి. అయితే దానిమ్మ అనేది మాత్రం అనుకున్నంత ఈజీ పంట అయితే కాదు. పెట్టుబడి పెట్టాలి, మ్యాన్ పవర్ ఉండాలి, వర్క్ ఖచ్చితంగా చేయాల్సి వస్తుంది, చేపించాలి, కష్టపడాలి. ఇక్కడ కాయలు చూసారంటే మనము చాలా అద్భుతంగా ఉన్నాయి కాయలు ఇక్కడ చూసారంటే. సో ఇదే కాయలు కానీ మనం మార్కెట్లో కానీ చూసామంటే నాకు తెలిసి ఒక్కొక్క కిలో 200 నుంచి 250, 300 కూడా అమ్ముతారు బెంగళూరులో లేకపోతే చెన్నై లాంటిగా చూసారంటే. సో ఇక్కడ చాలా కరెక్ట్ అయిన ధరలకే ఇక్కడ మీకు ఒకవేళ ఎవరికన్నా రైతులకు కావాలని ఇక్కడ తెలుస్తుంది. సో ఇక్కడ ఎక్స్పర్ట్ ఉన్నారు దగ్గర ఒక 10-15 సంవత్సరాల నుంచి మా బావ వచ్చేసి ఈ దానిమ్మలో వచ్చేసి సాగు చేస్తూ ఉన్నారు. సో ఇంకా ఏదన్నా కానీ మీకు కొత్త విషయాలు తెలుసుకోవాలన్నా ఏదన్నా మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నా కానీ సంప్రదించగలరు. అవునా